కళ్ళు చల్లబడ్డాయా బాబు. ఎర్రటి ఎండలో విలవిల్లాడుతున్న పండుటాకులు. మిగతా పథకాల్లానే పెన్షన్ల డబ్బు ఖాతాలో వేయాలన్న చంద్రబాబు, ఆయన వదిన దత్తపుత్రుడు నిమ్మగడ్డ రమేష్ అందరిది ఇదే మాట. చివరికి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి మరీ సాధించిన తీరు. పాపం దూరంగా ఉన్న బ్యాంకులకు వెళ్ళలేక వృద్ధుల అవస్థలు. చాలా గ్రామాలకు బ్యాంకులు దూరం, ఏటీఎంలు దగ్గరలో లేవు. డబ్బులు పడ్డా చాలామంది ఖాతాల నిర్వహణలో లేక ఇబ్బందులు. కేవైసీ చేయాలని బ్యాంకులు షరతు. ఎలా చేయాలో తెలియక ఇక్కట్లు. సమయానికి డబ్బులు రాక తంటాలు. చంద్రబాబును నానా శాపనార్థాలు పెడుతున్న సామాజిక పెన్షనర్లు. ఎన్నికల రోజు తమ తడాకా చూపిస్తామంటూ పలుచోట్ల తిట్లు. వణుకుతున్న బాబు. దీనికి జగనే కారణం అంటూ ఎల్లో మీడియా స్టోరీలు. అసలు మొదటి నుంచి వాలంటీర్ల వ్యవస్థనే టార్గెట్ చేసిన బాబు ముఠా. వాళ్ళు మగాళ్ళు లేనప్పుడు వెళ్ళి ఇళ్ల తలుపులు కొడుతున్నారన్న బాబు. ఉమెన్ ట్రాఫికింగ్లో వాలంటీర్ల పాత్ర ఉందన్న దత్తపుత్రుడు పవన్ తీవ్రమైన ఆరోపణలు చేసి ఇప్పుడు వాలంటీర్లపై ప్రేమ నటిస్తూ కబుర్లు. బాబు ప్రచారం యావా గ్రాఫిక్స్ మాయలు తమకు తెలుసంటున్న అవాతాతలు. మొత్తానికైతే ఇప్పటికైనా కళ్ళు పడ్డాయా చంద్రబాబు అని 65 లక్షల మంది పెన్షనర్లు అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నారు. రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు బ్యాంకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరిగి రకరకాల ఇబ్బందులు. ఈ 46 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. ఇంత ఎండలో రోడ్ల మీదకి రావడానికి కారణం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు వేసిండు, లెటర్లు రాసిండు. చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ పరంగా ఎన్నికల సంఘానికి లెటర్ రాశారు. పెన్షన్లు వాలంటీర్లతో పంపిణీ చేయొద్దు, అవసరమైతే ఆఫీస్కి పిలిపించి ఇవ్వండి, లేకపోతే బ్యాంక్ ఖాతాలు వేయండి అని. ఇవాళ మళ్ళీ ఈ తిప్పలు పడుతుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి వైపు టర్న్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ అవస్థలన్నిటికీ ఆయనే కారణం అన్నట్టు. కానీ 65 లక్షల మంది ఎవరైతే లబ్ధి పొందారో 55 నెలల పాటు వాళ్ళకి తెలుసు ఎవరి వల్ల ఈ వ్యవస్థ వచ్చింది, ఎవరి వల్ల ఈ వ్యవస్థ ఈ రకంగా ఇబ్బందులకు గురైంది ఈ 2 నెలల కాలంలో అని తెలుసు. కాబట్టి ఆయన అదే కళ్ళు చల్లబడ్డాయా బాబు అని ఎర్రటెండలో వెలువెల్లాడుతున్న పండుటాకులు వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇంకోటి కింద లోకేష్ చెప్తుండు. పెన్షన్లపై లోకేష్ మాట్లాడొద్దన్నాడు, ఏం మాట్లాడినా నెగిటివ్ అవుతుంది అన్నాడు. గుంటూరు ఎంపీ అభ్యర్థి అనుచరుడితో టీడీపీ కార్యాలయం ఉద్యోగి సంభాషణలు లీకు. పెన్షనర్లు ఎక్కడ పడితే అక్కడ నిలదీస్తున్నారని ఓపైన పెమ్మసాని అనుచరుడు. ఇంత ఖర్చు పెడుతున్నాం, మా పరిస్థితి ఏమిటంటూ ఆందోళన. ఏమి చేయలేమని చేతులు ఎత్తేసిన టీడీపీ కార్యాలయం. ఇది కథ. పెన్షన్లపై లోకేష్ మాట్లాడొద్దని చెప్పిండట కొంతమంది నాయకులకి, కేటర్కి. ఎందుకంటే ఏది మాట్లాడినా వాళ్ళకి రివర్స్ కొడుతుంది. ఎందుకంటే ఈ విషం కక్కింది, ఈ యొక్క పాపానికి కారణం మీరే. ఈ పాప ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే ఒకటే మార్గం ఉంది. వాలంటీర్లతోనే పెన్షన్లు పంపిణీ చేయండి అని తెలుగుదేశం పార్టీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇయ్యాల ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాస్తే మీ పాపం నుంచి కొంతన్న బయటకు వస్తారు, మీ పాప ప్రక్షాళన కొంతన్న ఇది. అది కాకుండా ఎన్ని ముచ్చట్లు చెప్పినా నమ్మే పరిస్థితి ఉండదు. కాబట్టి నెగిటివ్ కొడుతుంది, ఎక్కడ పోయి నిలదీస్తున్నారు, అది మనం మాట్లాడింది మనకే రివర్స్ కొడుతుంది, మాట్లాడొద్దని చెప్పిండట. మరి ఇట్లే ఉంటుంది, చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అంటారు దీన్ని. అసలు ఆ వ్యవస్థని 58 నెలల పాటు కంటిన్యూ చేసిందాన్ని మీరు సప్లై చేయకుండా అట్లే కంటిన్యూ చేస్తే ఓటు ఎవడికేస్తాడు అడికేస్తాడు. నువ్వు ఆపటం వల్ల పేరు మీకు వచ్చా, ఇచ్చిన పేరు ఆయనకు వచ్చా, ఆటోమేటిక్గా అదే కదా వచ్చా. ఆ లాజిక్ మర్చిపోయారు. 58 నెలల పాటు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని గుర్తుపెట్టుకుంటారా, ఆపిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటారా? 58 నెలల పాటు ఇచ్చి ఆయనంతటా ఆయన ఆపడగా తేట ఆయనకేమన్నా ఆపాల్సి వస్తే ఎవరు ఆపాలి? ఎన్నికల సంఘం ఎందుకు ఆపిద్ది? ఏదైనా ప్రతిపక్ష పార్టీ లెటర్ రాస్తే ఆపిద్ది. స్పష్టం కాదు ఇందులో ఏ స్కీమ్ అయినా. నిజంగానే ఇచ్చే ప్రభుత్వం ఎవడన్నా ఆపుతారా? ఇంక ఇస్తే ఆయనకే లాభం కదా. ఆపాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్. అది రివర్స్ కొట్టేటప్పటికి గిల్ల కొట్టుకుంటున్నారు. కుడితిలో పడ్డ ఎలక లెక్క అయింది కథ. తేలుగుట్టిన దొంగల లెక్క ఏళ్ళు చేతులను అలుచుకుంటున్నారు. ఇప్పుడు అంతా అయిపోయింది కథ. ఇప్పుడు ఏం మాట్లాడితే మనకి రివర్స్ కొడుతాను. మాట్లాడినా కొట్టిద్ది, మాట్లాడకపోయినా కొట్టిద్ది. ఎందుకంటే అవస్థలు పడేది వాళ్ళు. అవాతాతలు రోడ్ల మీదకి వచ్చారు, ఎండలో తిరిగే పరిస్థితికి వచ్చింది. కాబట్టి మాట్లాడినా మాట్లాడకపోయినా అదే కథ.